ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదో ఓ చోట మహిళలపై దాడులు, మానభంగాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నాన్న అనే పేరుకే పరువు పోయేలా ప్రవర్తించాడో కామాంధుడు. వరుసకు కుమార్తె అయ్యే యువతిపై వికృత చేష్టలు చేశాడు. మాటలో వర్ణించలేని విధంగా వాట్సాప్ మెసేజ్లు పంపాడు. సభ్య సమాజం తలదించుకునేలా అసభ్య ఫోటోలు పంపాడు. ఈ ఘటన సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో కుమార్తె అన్న ఇంగితం కూడా మర్చిపోయి వాట్సాప్ లో అశ్లీల ఫోటోలు, అసభ్యకరమైన పదాలు పంపాడు. ఏంటి బాబాయ్ ఈ మెసేజ్లు అంటూ యువతి అడిగితే ఊర్లో మీ పిన్ని లేదు అంటూ మాటల్లో వర్ణించలేని పదాలను మెసేజ్ చేశాడు. తల్లిదండ్రులతో కలిసి స్థానిక పిఎస్ లో యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. సదరు వ్యక్తిని గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. నేను చెన్నైలో ఎంజీఆర్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను, బీటెక్ సెకండ్ ఇయర్. నేను మొన్న వినాయక చవితికని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా చుట్టాలే, రిలేటివ్స్ వరుసకు చిన్నాన్న అవుతారు, అంటే బాబాయ్. తను నెంబర్ అడిగినాదని నేను ఇచ్చినాను. ఇంకా బాబాయ్ కదా ఏం చేయరు అని నేను ఇచ్చినాను. ఆ రోజు జస్ట్ హాయ్ చెల్లమ్మ తిన్నావా బుజ్జి అని అన్నారు. ఆ బాబాయ్ మీరు తిన్నారా అన్నాను. అది సెప్టెంబర్ 4th జరిగింది ఇచ్చిన రోజు. అదే ఒక 10 days తర్వాత సెప్టెంబర్ 14th తను నాకు midnight 3 o'clock అలా వీడియో కాల్ చేసినారు. 3 to 4 మధ్యలో వీడియో కాల్ చేసినారు. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ అని పెట్టినారు. పెట్టిన తర్వాత నేను అది ఇంకా వీడియో కాల్ చూసి నేను రెస్పాన్స్ అవ్వలేదు. వీడియో కాల్ చేస్తామంటే మీ పిన్ని ఊర్లో లేదు, అందుకు నాకు నిద్ర పట్టలేదు అంటే అవునా బాబాయ్ అన్న పెట్టినారు. అంటే ఇల్లీగల్ పార్ట్ దగ్గర నాకు ఒక ఫోటో పెట్టినారు. వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మా పేరెంట్స్కి నేను చెప్పేశాను. న్యూసెన్స్ చేసేస్తున్నారు, ఊరందరికీ చెప్పేశారు. అందువలన ఇంకా అది మేమేమి పట్టించుకోలేదు. నాకు ఈ న్యాయం జరగాలి, వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాను. ఇట్లాంటి ఏ నా కొడుకైనా ఉంటే మనకి త్వరలోనే చట్ట ప్రకారంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. అమ్మవారిపల్లి గ్రామం చెందిన మహిళ పోలీస్ స్టేషన్ రాబడి ఫిర్యాదు చేసే సారాంశం ఏమంటే, ఈమె చెన్నై పట్టణంలో చదువుతూ ఉన్నది. ఈమెకు వరుసకి బాబాయ్ అయిన అమ్మవారిపల్లి గ్రామం చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి అసభ్యంగా చాటింగ్ చేశాడని, వీడియో కాల్స్ చేశాడని, అసభ్యకరమైన సందేశాలు మరియు ఫొటోస్ పంపడం జరిగిందని ఫిర్యాదు ఇవ్వగా, ఆ ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది.